ఆంధ్రప్రదేశ్లో 2021లో జరగబోయే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు నుంచి రిమూవ్ చేసిన కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం మనము. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు నుంచి రిమూవ్ చేసిన కాన్సెప్ట్స్ని గవర్నమెంట్ మనకి పీడిఎఫ్ ఫైల్లో మనకి ఇచ్చింది. ఇందులో ఇక్కడ మనకి తరగతిలో చేయవలసిన కృత్యాలు, అలాగే ఇంటి వద్ద చేయదగిన కృత్యాలు, ఈ రెండు మాత్రమే, ఈ రెండిటిలో ఉన్న కాన్సెప్ట్స్ మాత్రమే మనకి ఎగ్జామ్స్కి వస్తాయి. ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాలు అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ ఇందులో ఇచ్చిన ఏ కాన్సెప్ట్ కూడా మనకి ఎగ్జామ్స్కి అడగరు. సో ఎగ్జామ్స్కి వచ్చేవి ఈ రెండిట్లో ఉన్న కాన్సెప్ట్స్ మాత్రమే ఎగ్జామ్కి అడుగుతారు. ఈ ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాలు ఆప్షనల్ కాన్సెప్ట్స్లో ఉన్నవి ఏవి కూడా మనకి ఎగ్జామ్స్కి రావు. ఇప్పటి వరకు మనకు అనుమానంగా ఉంది ఆప్షనల్ కాన్సెప్ట్స్లో ఉన్నవి ఎగ్జామ్కి వస్తాయా రావా అని. అవి ఎగ్జామ్కి రావని క్లారిటీ ఇస్తూ కింద మనకి గమనిక అని ఇచ్చారు. ఈ గమనికలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, ఈ గమనికలో మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ విద్యా సంవత్సరమునకు 2020-2021 ప్రతి సబ్జెక్టులోని తరగతి గది మరియు ఇంటి వద్ద చేయదగిన కృత్యాలలోని అంశాలకు మాత్రమే పరీక్షలు నిర్వహించబడును. ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాలనే విభాగం నుండి ఎటువంటి మూల్యాంకనము ఉండదు. అంటే ఈ ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాలనే కాన్సెప్ట్ నుంచి, అందులో ఉన్న కాన్సెప్ట్స్ నుంచి మనకి ఎగ్జామ్కి ఎటువంటి క్వశ్చన్స్ కూడా ఇవ్వరు. ఇది కేవలం విద్యార్థి అదనపు జ్ఞాన సముపార్జన కోసం మాత్రమే. అంటే ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాల్లో ఏవైతే మన కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటి నుంచి ఎటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎగ్జామ్స్కి రావు. సో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగులో మనకి ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాల్లో ఇచ్చిన కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. తెలుగులో మనకి 4 కాన్సెప్ట్స్ని ప్రతి చాప్టర్ నుంచి రిమూవ్ చేసుకుంటూ వచ్చారు. అవి ఏంటంటే చదవండి, ఆలోచించండి, అవగాహన, ప్రతిస్పందన, అలాగే వ్యక్తీకరణ, సృజనాత్మకత. ఈ మూడింటి నుంచి, అలాగే భాషాంశాలు, ఈ 4 నుంచి కూడా కాన్సెప్ట్స్ని రిమూవ్ చేశారు. ఈ 4 కాన్సెప్ట్స్ నుంచి చాలా మనకి క్వశ్చన్స్ కానీ భాషాంశాలు కానీ రిమూవ్ చేసుకుంటూ వచ్చారు. సో ఈ ప్రతి చాప్టర్లోనూ ఈ 4 నుంచి డిలీట్ చేసిన కాన్సెప్ట్స్ ఏంటో మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ చాప్టర్ మాతృభావన. మాతృభావనలో మనకి ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాలు ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటి అంటే చదవండి, ఆలోచించండి, చెప్పండి అనే వాటిలో ఉన్న 5 ప్రశ్నలు, అలాగే ఆలోచించి చెప్పండిలో ఉన్న 12 ప్రశ్నలు, వాటి జవాబులు సేకరించడం, దీన్ని కూడా మనకి రిమూవ్ చేశారు. అలాగే అవగాహన, ప్రతిస్పందనలో ఉన్న స్త్రీలపై జరిగే దాడుల కారణాలు, నివారణోపాయాలు, ఈ కాన్సెప్ట్ని, అలాగే కుటుంబం, సమాజ అభివృద్ధిలో స్త్రీల పాత్ర గురించి చర్చ, ఇవన్నీ కూడా రిమూవ్ చేశారు. అలాగే పదజాలం, గడిపూరణ, ప్రకృతియుక్తులు, జతపరచడం, అలాగే సీసపద్య లక్షణం, ఈ సీసపద్య లక్షణాన్ని కూడా మనకి రిమూవ్ చేశారు మనకి. అలాగే నెక్స్ట్ ఇందులోనే ఉన్న తనకు తెలిసిన పురాణ స్త్రీ గురించి సవివరంగా తెలియజేయము, అలాగే విద్యార్థులను గౌరవించే విధానం చెప్పటం, ఇవన్నిటిని కూడా మనకి మాతృభావన అనే చాప్టర్ నుంచి రిమూవ్ చేశారు. మనకి ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాల్లో ఇచ్చారు. అలాగే భాషాంశాల్లో మనకి తొలగించిన కాన్సెప్ట్ చూడండి. కన్ను, అనలుడు అనే పర్యాయ పదాలను రిమూవ్ చేశారు. రాణి, ఆన, ఛాయ, ప్రకృతులు రాయక్కర్లేదు, వీటికి నేర్చుకోకర్లేదు. మనం ఈ కాన్సెప్ట్స్లో ఈ 3టికి ప్రకృతులు నేర్చుకోకర్లేదు. పతివ్రత, అంగన, వీటికి ఉత్పత్త్యర్థాలని, అలాగే సూత్రము, చరణము, రత్నము, వీటికి నానార్థాలని, పుణ్యావాసము, స్నిగ్ధాంబుద, సరబసోత్సాహము, గుణౌద్ధత్యములకు సూత్ర సమన్వయం చేయటం, ఇది కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఉత్వసంధి, త్రికసంధి, రుగాగమ సంధి, లూలానాల సంధుల తీరును చర్చించడం, అంటే ఈ సంధుల్ని కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఇచ్చిన పద్య పాదములకు ఘన విభజన చేయటం, పద్య లక్షణాలను సమన్వయం చేయడం, ఇవన్నిటిని కూడా మనకి మాతృభావన అనే చాప్టర్ నుంచి తొలగించారు. సో ఈ మాతృభావన చాప్టర్లో వీటన్నిటిని రిమూవ్ చేశారు. అలాగే నెక్స్ట్ సెకండ్ చాప్టర్ అమరావతి. ఈ అమరావతి చాప్టర్ నుంచి మనకి ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాల్లో ఇచ్చిన కాన్సెప్ట్స్ ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే చదవండి, చెప్పండిలో 15 ప్రశ్నలు, వాటి జవాబుల సేకరణ. సెకండ్ అవగాహన, ప్రతిస్పందనలో ఉన్న 1, 2, 3 ప్రశ్నలకు జవాబుల సేకరణ. శిల్పులను ప్రశంసిస్తూ లేక అలాగే అమరావతి అనుభూతి కవిత రాయగలగడం, ఇవన్నిటిని కూడా మనకి రిమూవ్ చేశారు. అలాగే నెక్స్ట్ 3, 4 లఘు ప్రశ్నలకు సమాధానాలు సేకరించడం, వీటన్నిటిని కూడా మనకి క్వశ్చన్స్ పార్ట్లో రిమూవ్ చేశారు. అలాగే నెక్స్ట్ భాషాంశాల్లో ఏమి రిమూవ్ చేశారో చూద్దాం. మనం చెప్పుకున్నాం కదా, ఆలోచించండి,
అలాగే వ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషాంశాలు ఈ నాలుగిటిని రిమూవ్ చేసుకుంటూ ఈ నాలుగిట్లో రిమూవ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు భాషాంశాలు తొలగించినవి ఏంటంటే జగజ్జేగీయమానం, వైభవోపేతం, చేరువ వీటికి సొంత వాక్యాలు రాయడం మనం నేర్చుకోక్కర్లేదు. శ్రేణి, పురం, సందేహములకు పర్యాయ పదాలు నేర్చుకోక్కర్లేదు. అలాగే రాన్మని, భంగపడు, ఆనందపడు, తన్మయుడులకు సూత్ర సమన్వయం చేయనవసరం లేదు. అలాగే నెక్స్ట్ ఇంకా మనకి వ్యాకరణాంశాల్లో ప్రత్యక్ష కథనమునకు పరోక్ష కథనం రాయగలగడం, అతిశయోక్తి అలంకారమునకు ఉదాహరణలు ఇవి కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ జానపదులు జాబు థర్డ్ చాప్టర్లో డిలీట్ చేసిన కాన్సెప్ట్స్ ఏంటంటే చదవండి చెప్పండిలో ఉన్న 14 ప్రశ్నలు, అవగాహన ప్రతిస్పందనలో ఉన్న పల్లెలు పట్టణాల తారతమ్యాలు, రైతుల సంఖ్య తగ్గడానికి గల కారణాలు, సందర్భాలు, కీలక పదాల గుర్తింపు, కవి ప్రస్తావించిన విషయాలు, కష్టం, చదువరులు, పట్నవాసులు, పట్టణమిత్రునికి ఆహ్వాన లేక, బోయి భీమన్న గురించిన స్వాగతం ఇవన్నిటిని కూడా మనకి రిమూవ్ చేశారు. ఇంకా మనకి రిమూవ్ చేసిన కాన్సెప్ట్స్ చూడండి. వ్యక్తీకరణ, సృజనాత్మకతలో జానపదుని జాబు ఆధారంగా నినాదాలు, సూక్తులు ఇది కూడా తొలగించారు. తర్వాత భాషాంశాల్లో తొలగించినవి ఏంటి అంటే మనకి పొద్దస్తమానం, సాన్నిధ్యం, కడుపులు మార్చుకొను, అడుగున పడిపోవు ఇవన్నిటి కూడా భాషాంశాలు తొలగించారు. ఇంకా ఉన్నదంతా ఊర్చుకోవడం, పురిటిలోనే సంధి కొట్టడం వీటిని కూడా తొలగించారు. తర్వాత సంశ్లిష్ట వాక్యాలు, వైద్యుడు ప్రథమ చికిత్స చేస్తాడు, వైద్యుడు మందులు ఇస్తాడు దీని సంశ్లిష్ట వాక్యంగా ఈ సంశ్లిష్ట వాక్యాన్ని కూడా తొలగించారు. అలాగే ప్రాతాది సంధి, కిందామరలు, ప్రాయుళ్ళు వీటిని కూడా మనకి భాషాంశాల్లో ఉన్న వీటిని కూడా మనకి తొలగించారు. ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాల్లో ఇచ్చారు కాబట్టి అవి కూడా మనకి పరీక్షలకు రావు. తర్వాత 4th చాప్టర్ 4వ పాఠం వెన్నెల. ఈ వెన్నెల చాప్టర్ నుంచి తొలగించిన కాన్సెప్ట్స్ ఏంటంటే చదవండి, ఆలోచించి చెప్పండిలో ఉన్న 14 ప్రశ్నలకు జవాబులు సేకరించడం, అవగాహన ప్రతిస్పందనలో ఉన్న ప్రకృతి వర్ణన అనుభూతి, నచ్చిన సందర్భం, ఎర్రన పోతనలు వర్ణించిన పద్యములు, పోలిక వడిగొని మొదలగు పద్యములను యొక్క పూరణ ఈ పద్యాలను పూరించిన అవసరం లేదు. అలాగే వాటి యొక్క ప్రతిపదార్థాలను కూడా సేకరించాల్సిన అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ వ్యక్తీకరణ, సృజనాత్మకత. వ్యక్తీకరణ, సృజనాత్మకతలో లఘు వ్యాస రూప ప్రశ్నలకు జవాబులు సేకరించడం. ఈ వ్యక్తీకరణ, సృజనాత్మకతలో ఉన్న లఘు వ్యాస రూప ప్రశ్నలకు జవాబులు సేకరించడానికి కూడా ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాల్లో ఇచ్చారు కాబట్టి అది కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా భాషాంశాల్లో ఏమేమి తొలగించారో చూద్దాం. ఈ చాప్టర్లో అర్థ సంగ్రహం, దివి, మిక్కుటం, కాకుండా, స్మితకాంతి, రజనీకర బింబము, నిట్ట ఒడుచుకు, నానార్థాల సేకరణ వీటికి నానార్థాలు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే వెల్లి, కైరవం, చంద్రుడులకు పర్యాయ పదాలు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. దిశ, నిశ, గరువము, జతనము, దశ వీటికి ప్రకృతి యుక్తులు, వికృతి ప్రకృతులు రాయాల్సిన అవసరం లేదు. అలాగే ఇత్వ సంధి దానికి సంబంధించిన ఉదాహరణలు ఇది కూడా ఇత్వ సంధి దానికి సంబంధించిన ఉదాహరణలు కూడా మనము ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి ఈ చాప్టర్లో. తర్వాత 5th చాప్టర్ ధన్యుడు. ఈ ధన్యుడు అనే పాఠం నుంచి తొలగించినవి ఏంటంటే ఎప్పట్లాగానే అది ఇంతకుముందు లాగానే చదవండి, ఆలోచించి చెప్పండిలో 11 ప్రశ్నలు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. గ్రాంధిక వాక్యములు ఎలా పఠించాలో అవగతం చేసుకొనము ఇది కూడా మనము ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే గ్రాంధిక వాక్యములు, ఆధునిక వాక్యములు కూడా మనం మార్చాల్సిన ఈ కాన్సెప్ట్స్ కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ధన్యుడు చాప్టర్లో వీటిని అవాయిడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయి మనకి ఈ చాప్టర్ నుంచి మనకి అవాయిడ్ చేయాల్సినవి ఉన్నాయంటే ప్రవాసము వలని ఆవశ్యకతను గుర్తించండి. ప్రవాసం వల్ల జరిగే ఆవశ్యకతను గుర్తించడం దీన్ని అవాయిడ్ చేశారు. అలాగే అవగాహన ప్రతిస్పందనలోని 1, 2, 3, 4 ప్రశ్నలకు జవాబులు సేకరించడం, రాత పుస్తకంలో రాయడం వీటన్నిటిని కూడా మనకి ధన్యుడు అనే పాఠం నుంచి వీటిని తొలగించారు. తర్వాత నెక్స్ట్ ఇందులో మనకి ఇంకా భాషాంశాలు కూడా ఉన్నాయి, ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా అవాయిడ్ చేశారు. చిన్నయ సూరి విశేషాలు రాయడం ఇది కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ధన్యుడు కథను చిన్న నాటికగా రాయడం ఇది కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ధన్యుడు పాఠంలో మనకి చాలా కాన్సెప్ట్స్ మనకి డిలేట్ అయిపోయినాయి. తర్వాత ఈ ధన్యుడు చాప్టర్ నుంచి తొలగించిన భాషాంశాలు చూద్దాం. నిధాగా, లాతి అనే పదవులకు అర్థాలు రాయనవసరం లేదు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కర్జం, గారవం, చట్టం, దమ్మము, సంతసం వీటికి ప్రకృతి వికృతులు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే దేహి, మూషికములకు ఉత్పత్తి అర్థాలు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు.
వివరము, ఫలము వీటికి నానార్థాలు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. జంతువు, బలము వీటికి పర్యాయ పదాలు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సరళాదేశ సంధి, గసడదవాదేశ సంధి వీటి సూత్రాలు, వాటికి సంబంధించిన ఉదాహరణలు ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే చెంపకవతియను పట్టణం, మహాభాగ్యము, పదాబ్జము, కలువ కన్నులు, మామిడి గున్నలకు సమాసాలు పేర్కొనము ఇది కూడా అవాయిడ్ చేశారు. అలాగే వివేకహీనుడైన ప్రభువుని సేవించడం కంటే వనవాసము ఉత్తమము అనేది. అలాగే ఇంకొకటి కూడా ఉంది మనకి సెకండ్ లైన్ నెక్స్ట్. చిలుక కొయ్య మీదకి ఎగిరి పాత్రమునందున్న ఎన్నము భక్షించి పోవచ్చున్నది. ఈ రెండింటిని కూడా మనము ఈ రెండుని మనం ఆధునీకరించాల్సిన అవసరం లేదు. ఈ గ్రాంధికంలో ఉన్న ఈ 2 లైన్స్ని మనం గ్రాంధికంలో ఉన్న ఈ 2 లైన్స్ని మనం ఆధునీకరించాలి. అది కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ 6వ చాప్టర్ శతక మధురిమ. శతక మధురిమ నుంచి అవాయిడ్ చేసిన కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం మనం. చదవండి, ఆలోచించి చెప్పండిలో ఉన్న 16 ప్రశ్నలు, అలాగే వాటి యొక్క నేపథ్యము, ఈ నేపథ్యం ఇదంతా కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే కరిరాజున్ కారోక్తులను అనే పద్యము గురించి తెలుసుకునడము, 1, 2, 3 పద్యాల కవి పరిచయం 1, 2, 3 పద్యాల కవి పరిచయం కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకా మనకి ఈ చాప్టర్ నుంచి తొలగించిన కాన్సెప్ట్స్ ఏంటంటే ఉరుగుణ, భాస్కర, స్థిరతర అనే ఈ 2 పద్యాలని కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. వాటి కవి పరిచయాలు ప్రిపేర్ అవ్వక్కర్లేదు, వాటి ప్రతిపదార్థాలు కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకా ఈ చాప్టర్ తొలగించినవి ఏంటంటే 9వ పద్యంకు భావం సేకరించడం, 9th పద్యం ఏదైతే ఉందో దానికి భావం సేకరించాలి, అది కూడా అవసరం లేదు. దానికి కవి పరిచయం కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, అవాయిడ్ చేయొచ్చు. అలాగే సారాంశమును సేకరించి వ్రాత పుస్తకంలో రాసుకోవడము, ఈ సారాంశాన్ని కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ మనకి భాషాంశాల్లో ఆచారం, సత్కార్యం, న్యాయం, దాస్యంల గురించి మాట్లాడము, వాటిని కూడా ప్రిపేర్ అవ్వక్కర్లేదు. అనామకమై నశించడం, సముద్రాన్ని తీయగా మార్చడం, సముద్రంలో కాకిరెట్ట అనే ఈ వాక్యాలకి పద్యపాదాలు గుర్తించడం, ఇది కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి వ్యక్తీకరణ సృజనాత్మకతలో లఘు ప్రశ్నల్లో ఆ అనే ప్రశ్న ఏదైతే ఉందో ఈ ఆ అనే ప్రశ్నని జవాబును సోదాహరణంగా రాయండి, అది మనం ప్రిపేర్ అవ్వక్కర్లేదు. దానం వల్ల కలిగే మేలు గూర్చి మిత్రునికి లేఖ రాయడం, అలాగే లాలన, ఘనత, ముష్కరులకు అర్థములు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. భాస్కరుడు అనే ఈ పదానికి ఉత్పత్త్యర్థం ప్రిపేర్ అవ్వక్కర్లేదు. లక్ష్మి, పయోనిధి వీటికి పర్యాయ పదాలు ప్రిపేర్ అవ్వక్కర్లేదు. తర్వాత ఇంకా నెక్స్ట్ అడిగేదనని నడియుడుగన్, చూరుకు, తారుకు, ఏరుకు, నారకు, దారువును వాడు, ఈ పదాలకి మనం ఈ పదాలని అవాయిడ్ చేయొచ్చు, ప్రిపేర్ అవ్వక్కర్లేదు వీటికి. నెక్స్ట్ నరవరునిలలో వృత్తనుప్రాస అలంకారంగా గుర్తించి రాయము, విసర్గ సంధి గురించి కూలంకషంగా తెలుసుకుని రాత పుస్తకం నమోదు చేయము, ఇది కూడా మనము ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాల్లో ఉంది కాబట్టి వీటిని కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు.